సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండి రైతుకు నిత్యం ఆదాయాన్నిచ్చేవి కూరగాయలు. అందుకే నీటి వసతి గల రైతులు పట్టణ పరిసర గ్రామాల్లో పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ ఉంటారు. సాధారణంగా కాయగూరలన్నీ స్వల్పకాలంలోనే అందివస్తాయి. 3-4 నెలలకు పంటకాలం పూర్తి చేసుకుంటాయి. దొండ మాత్రం బహువార్షిక తీగ జాతి పంట. ఒకసారి నాటితే 2-3 సంవత్సరాల పాటు దిగుబడినిస్తుంది. శాశ్వత పందిర్లు వేసుకొని దొండను సాగు చేస్తుంటారు రైతులు. అలా దొండను సాగు చేస్తున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామ రైతు నెల్లూరి హనుమంతరావు. కూరగాయలను ఎప్పటి నుంచో సాగు చేస్తున్నా ఈ దొండను మాత్రం ఈ సంవత్సరం జనవరిలో వేసుకున్నారు. దొండ సాగు బాగుందంటున్న రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. 2000 సంవత్సరంలో బీఎస్సీ బీఈడీ అయిపోయిందండి. అప్పటి నుంచి నేను వ్యవసాయంలో రంగంలోనే ఉద్యోగానికి వెళ్లకుండా వ్యవసాయం మీద ప్రేమతోటి ఈ రంగంలోకి వచ్చాను. ఇప్పుడు సుమారుగా ఒక 40 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానని. దానిలో వరి, చిల్లి, మేజు వేస్తాను. పత్తి నేను వేయను. ఒక 10 సంవత్సరాల క్రితం నుండి ఆధునిక పద్ధతిలో పందిరి మీద వ్యవసాయం చేసుకుంటూ లాభాలు గడిస్తున్నానండి. ఒక 6 ఎకరాల్లో పందిరి వేసాను. నాకు 50% సబ్సిడీ వస్తే నేను ఎకరానికి అంటే ఒక గత 7 సంవత్సరాల క్రితం ఎకరానికి 3 లక్షలు ఖర్చు పెడితే 1,5 లక్షన్నర వాళ్ళు ఇస్తే ఆ మిగతా 1 లక్షన్నర వేసుకున్నాను. కానీ ఈ వేసుకోవటం వల్ల కూడా నాకు పంట భూమి మీద వచ్చేదానికంటే పందిరి మీద వచ్చే పంట ఒక 4 రెట్లు ఎక్కువ వస్తున్నది. ఈ పందిరి కన్స్ట్రక్షన్ చేయడానికి ఇవి ప్రకాశం డిస్టిక్ మార్కాపురం నుంచి ఒక్కొక్క స్టోన్ వచ్చేసి 8 ఫీట్ల స్టోన్ వచ్చేసి లారీలో వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇచ్చారండి. 650 రూపాయలు ఏమి తీసుకొని. తర్వాత ఈ స్టోన్స్ వచ్చేసిన తర్వాత మాకు దగ్గరలోనే ఈ పందిరి వెళ్ళటానికి స్పెషలిస్టులు ఉంటారండి. వాళ్ళు నీకు చెప్తే వస్తారు. ఇక్కడ ఇది జిఐ వైర్ ఉంటుందండి, టాటా వాళ్ళది. ఇది వచ్చేసి ఒక్కొక్క ఎకరానికి 10 క్వింటాల నుంచి 12 క్వింటాలు పడుతుంది. దీంట్లో 2 రకాల వైరు అల్లకం చేస్తారు. ఈ 2 రకాల వైరు కూడా మంచి స్టాండర్డ్గా ఉన్నది. మేము గత 10 సంవత్సరాల క్రితం ఫస్ట్ వేసిన పందిరి ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా, ఈ రోజు కూడా తుక్కు అనేది రాలేదండి. చాలా బాగుంది. ఒకసారి పందిరి వేస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనము తీగజాతి కూరగాయలని అవలీలగా పండించుకోగలుగుతాము. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉన్నది ఈ పందిరి సాగు విధానంలో. ఈ 6 ఎకరాల్లో బీర, కాకర, దొండ, టమాటో ఈ రకరకాలుగా పండిస్తున్నానండి. గత సంవత్సరము టమాటా వేసానండి. ఇప్పుడు ఈ దొండ పందిరిలో ఉన్న 3 ఎకరాల పందిరిలో కూడా టమాటా వేసాను. దగ్గర నాకు ఖర్చులు పోను కూడా ఎకరానికి ఒక 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం దొండ పంట వేసానండి. ఈ దొండ తోట వేయడానికి ఫస్ట్ సాయిల్ ప్రిపరేషన్ చేసుకున్నానండి. మెన్యూర్ పంపించాను, నెక్స్ట్ ట్రైకోడర్మా ఇవన్నీ పంపించానండి. బెడ్స్ వేసుకొని మల్చింగ్ వేసుకొని డ్రిప్ పద్ధతిలో వేసుకుంటే చాలా సౌకర్యవంతంగా, లేబర్ కూడా చాలా తక్కువ తోటి పంట బాగానే వస్తున్నదండి. పోల్ టు పోల్ నాకు 15 ఫీట్లు ఉంటే నేను 7.5 రోల్ అంటే 3 రోలు వేసుకొని ఇచ్చానండి. 3 రోస్లో బెడ్స్ వేసేసి రో టు రో ఒక 7 ఫీట్స్ ఉంచేసి బెడ్లు వేసేసి మల్చింగ్ పేపరు డ్రిప్ తోటి ఎకరానికి 1500 మొక్కలు వేసానండి. జనవరిలో ఈ మొక్కలు వేసాను. ఈ మొక్కలు యాక్చువల్గా నేను మన ఆంధ్ర ప్రాంతం నుండి రావులపాలెం నుండి తెప్పించుకున్నానండి. ఫర్ ఈచ్ ప్లాంట్ వచ్చేసి 13 రూపీస్ మనకి ఇక్కడ మన ఫీల్డ్లోకి తెచ్చిపెట్టారండి. ఇవి గుజరాతీ దొండ అని హైబ్రిడ్ వెరైటీ అండి. 1 ఇయర్ వరకు వస్తున్నది. నేను ఈ ప్లాంట్ పైకి ఎక్కడానికి కింద మనం ఒక థ్రెడ్ తీసామండి లాంగ్గా. అక్కడ నుంచి ఒక థ్రెడ్ని సపోర్ట్ చేసేసి పైకి పంపించామండి. ఈ యొక్క క్రీపర్ని పైకి పంపించిన తర్వాత ఆటోమేటిక్గా ఈ క్రీపర్లకి అందుకుంటుంది. ఇరిగేషన్ మాత్రానికి ఓన్లీ డ్రిప్ పద్ధతి మీదండి. నా ఫీల్డ్ మొత్తం కూడా డ్రిప్ తోటే ఉంటుంది. వర్షాకాలం కానీ శీతాకాలంలో కానీ 2 డేస్కి ఒకసారి ఇస్తే, 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఇస్తే, ఒక 2 అవర్స్ ఇస్తే చాలా బాగుంటుందండి. బట్ యాసవిలో మాత్రానికి నేను ఎవ్రీడే ఒక 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూషన్గా ఇచ్చుకుంటూ వచ్చాను. అందుకోసం ఈ నా క్రీపర్ కొంచెం ఈ ఎండాకాలం కూడా చాలా బాగుంది. ఫెర్టిగేషన్ మాత్రానికి ఫస్ట్ నేను ఈ పేపర్ వేసేటప్పుడే డిఏపి పంపించి డిఏపి అంటే 8 ఫస్ట్ వేసానండి మాన్యువల్గా. తర్వాత ఎంఏపి 1919s 13-045 0050 వైట్ పొటాష్ ఈ విధంగా ఒక షెడ్యూల్ పెట్టుకొని దానికి అనుగుణంగా క్రాప్కి అనుగుణంగా మేము ఇప్పిస్తున్నామండి. ఈ ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసరికల్లా మేము ఎవ్రీ కటింగ్ తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము ప్రతిసారి ఎంఏపి కానీ 1919 కానీ ఎకరానికి ఒక 5 కేజీలు రండి ఎక్కువ దీన్ని 6 days ఇంటర్వెల్స్ తోటి మార్చి ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తామండి.
పెస్టిసైడ్స్కి వచ్చేసిన తర్వాత ఈ దొండలో ఎస్పెషల్లీ బాగా వచ్చేది ఏంటంటే ఫ్రూట్ ఫ్లై వస్తుందండి. ఫ్రూట్ ఫ్లై వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే మలాతిన్ చేస్తున్నాము, ట్రాప్స్ పెట్టామండి. ఎక్కువ ఆ ట్రాప్స్ పెట్టడం వల్ల మాకు బాగా ఆ ఫ్రూట్ ఫ్లై అనేది ఆ ట్రాప్లో పడిపోయి చాలా తక్కువ ఉంటుంది, కంట్రోల్గా ఉంటుంది. మేము స్ప్రేయింగ్ ఏంటంటే ఆఫ్టర్ కటింగ్ డే 1 రోజు కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత రోజే మేము స్ప్రే చేస్తాము. ఆఫ్టర్ 10 days ఇంటర్వెల్స్ తర్వాత మేము కటింగ్ చేస్తాం కాబట్టి ఆ పెస్టిసైడ్స్ కూడా అంత కన్జ్యూమర్కి అంత ఇబ్బందికరంగా ఏమీ ఉండవు. ఎస్పెషల్లీ మేము అది మెయింటైన్ చేయడానికే మేము ఎక్కువ టైం తీసుకుంటున్నాం. ఈ క్రాప్ నాకు ఆఫ్టర్ 60 days నుంచి స్టార్ట్ అయిందండి. 60 రోజుల తర్వాత నుంచి కిందంటే కొద్దిగా అయితే మాత్రానికి 45 days నుంచే స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా వితిన్ 10 daysలో ఒక వీక్ నుంచి 10 daysలో మాకు కటింగ్ వస్తుందండి. ఒక ఫస్ట్ కటింగ్లో అయితే మాత్రం మంత్లో 4th కటింగ్ వచ్చేసిందండి. ఒక రోజు వెనక ముందైనా కూడా అన్ని కూరగాయలు కాకుండా ఈ దొండ మాత్రానికి 1 or 2 days ఆగినా కూడా ప్రాబ్లం ఏం లేదండి. మా సాయిల్ రెడ్ సాయిల్ అండి. ఇది ఇక్కడ మా గ్రామంలో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మా చుట్టుపక్కలంతా కూడా రెడ్ సాయిలే ఉంటుంది. రెడ్ సాయిల్ మీన్స్ కొంచెం ఇసుకపొర నెలే ఉన్నది. ఇక్కడ వచ్చేసి క్వాలిటీ విషయంలో మాత్రానికి మార్కెట్లో అన్నిటి మీద 100% ఎప్పుడైనా కూడా ప్రైస్ అనేది ఏంటంటే మన క్వాలిటీని బట్టే ఉంటుంది. దాంట్లో మాత్రానికి మాది నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటుంది. క్వాలిటీ విషయంలో మాత్రానికి ఎలాంటి ఈ సాయిల్ వల్ల, ఈ రెడ్ సాయిల్ వల్ల మంచి షైనింగ్ కానీ అన్నీ కూడా బాగా వస్తున్నాయి. మార్చ్ 1st వీక్ నుంచి కూడా కటింగ్ స్టార్ట్ అయిందండి. ఇప్పటికి ఒక 5 కోతలు కోసానండి. ప్రతి కోతలో కూడా మినిమం 10 నుంచి 15 క్వింటాలు వస్తుందండి. మార్కెట్ ప్రైస్ అనేది మాత్రానికి అప్ అండ్ డౌన్ ఉంటుందండి. మినిమం 15 రూపీస్ అయితే ఉంటుంది. దొండ పంటలో ఒక ఎకరానికి సుమారుగా ఒక సంవత్సరం క్రాప్లో ఫస్ట్ 2 నెలలు కాయదండి. ఈ లాస్ట్ 2 నెలలు వచ్చేసి కొంచెం ఏంటంటే 8 monthsలో ఉంటుందండి. 8 months కంపల్సరీ క్రాప్ అనేది వస్తుంది. మినిమం ఫర్ 1 month 40 క్వింటాల్స్ అయితే కంపల్సరీగా వస్తుందండి. తక్కువ పంట అది. అంటే మంచిగా ఫర్టిగేషన్ కానీ, కెమికల్ ఇష్యూ కానీ, వాతావరణం అనుకూలిస్తే 15 months 16 months కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. మినిమం ఒక 8 నెలలు 9 నెలలు వేసుకున్నా కూడా 300 నుంచి 400 క్వింటాలు. 400 క్వింటాలు అనేది పక్క, ప్రతి ఎకరానికి 400 క్వింటాలు రావడం అనేది పక్కా అండి. ప్రైస్ వచ్చేసరికల్లా 10 to 30 రూపీస్, మినిమం 10 రూపీస్ మినిమం. ఇంకా ఆ రోజు ఎంత మార్కెట్లో ఎంత హీనంగా ఎంత క్వాంటిటీ వచ్చినా కూడా 10 రూపీస్ అయితే పోద్దండి. హైయెస్ట్ అంటే మాత్రానికి 30 రూపీస్ 40 రూపీస్ కూడా ఉంటుంది. యావరేజ్ వచ్చేసేసి 20 రూపీస్ అనేది వస్తుంది. ఒక 6 లక్షల రూపాయలు అయితే మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకరానికి వస్తాయి. దీంట్లో ఒక 2 లక్షలు అంతకంటే ఎక్కువైతే ఖర్చు పోదండి. లేదా ఇంకో లక్ష పోయినా 3 లక్షలు. ఒక ఎకరంలో 3 లక్షల రూపాయలు అనేది 100%గా వస్తాయి. ఇది మాత్రం గ్యారెంటీ. కంపేర్ టు విత్ అదర్ వెజిటేబుల్స్తో పోల్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బెండ, వంగ, ఈ బీర, వీటితో పోల్చుకుంటే అవి ఏమంటే డైలీ కట్ చేయాలండి. ఇవి వచ్చేసరికి 10 daysలో ఉంటుంది. తక్కువ లేబర్ తోటి ప్రాఫిట్ కూడా వాటికంటే మనకి ప్లస్ వస్తుంది. ఈ క్రీపర్ ఉండటం వల్ల ఈ దొండ అనేది ఏంటంటే కంపల్సరీగా క్రీపర్ ఉంటేనే దొండ పంట పండిద్ది. మనం చేసే ఆ మ్యాన్ పవర్ని తగ్గించుకొని ఈ క్రీపర్ ఉంటే ఇలాంటి పంటలు వేసుకుంటే ఫార్మర్గా చాలా బెనిఫిట్స్ పొందొచ్చు.